అప్పుడు వారికి కులం వర్తించదు అంటారు, రిజర్వేషన్లు వర్తించవు అంటారు, అట్రాసిటీ పెట్టేటువంటి అవకాశం కూడా ఉండదు అంటారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు కూడా అదే. ఎస్సీ వ్యక్తులు ఎప్పుడైతే క్రైస్తవ్యంలోనికి వెళ్తారో అప్పుడే కులాన్ని విడిచిపెట్టినట్టు, కులాన్ని వర్తించదు, రిజర్వేషన్లు వర్తించవు, అట్రాసిటీ పెట్టేటువంటి హక్కు కూడా ఉండదు. ఆ తీర్పుతో ఇంకా రెచ్చిపోతూ వరహానందంతో వైరల్ చేస్తూ పోస్టులు పెట్టడాన్ని మనం చూస్తున్నాం. వీళ్ళకి సరిగా తెలియదు, అయితే కనీసం న్యూస్ మీడియాకి అయినా ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. బుద్ధి జ్ఞానం లేకుండా న్యూస్లో దాన్ని తప్పుగా వ్యవహరిస్తున్నారు, తప్పుగా చెబుతున్నారు. ఏదో ఎస్సీలందరికీ వర్తించేసేటట్టు ఎస్సీలందరినీ భయపెడుతూ, అలాగే ఎస్సీలు ఖచ్చితంగా క్రైస్తవులుగా మారితే మాత్రం వర్తించదు అని చెప్పేసి భయపెడుతున్నారు. అది ఒక కేసుకు సంబంధించింది, దాన్ని క్రైస్తవానికి ఎస్సీ వర్గం మొత్తానికి అన్నట్టు వీరు పిచ్చి న్యూస్లు చూడండి. ఎవరు అడగరని వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తారు. ఎందుకంటే ఎస్సీలు ఎప్పుడూ కూడా భయపడతారు ముందు. అసలు ఈ కేసు ఏంటి అనేది చూస్తే, గుంటూరులో ఇప్పుడు బాపట్ల అనేటువంటి కొత్త జిల్లాలో పిట్లవానిపాలెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో 10 సంవత్సరాల నుంచి చర్చ్ నడుపుతున్నటువంటి ఒక పాస్టర్ ఉన్నారు. ఆయన పేరు వద్దు కానీ ఆయన మీదకు దాడికి వచ్చారు కొంతమంది. అలా దాడి చేసి, ఫోన్లు చేసి బెదిరించి, బూతులు తిట్టి, టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆ పాస్టర్ కేసు పెట్టాడు. 2021 అనుకుంటా. అతను ఎస్సీ మాదిగ కాబట్టి అట్రాసిటీ కేసు మీద 3132 సెక్షన్ల కింద 3, ఐపీసీ సెక్షన్లో 3 సెక్షన్ల కింద కేసు పెట్టాడు. అట్రాసిటీ కేసు పెట్టారు. దానికి ప్రత్యేక న్యాయస్థానం ఉంటుంది. ప్రత్యేక న్యాయస్థానానికి కేసు వెళ్ళింది. అయితే అతనికి వ్యతిరేకంగా ఈ పాస్టర్ గారు 5 మీద కేసు పెడితే అందులో ఒకరు అతని మీదకి, పాస్టర్ గారి మీదకే వ్యతిరేకంగా 2022లో అట్రాసిటీ కేసు చెల్లదని, ఈయన అసలు హిందూ కాదని, ఎస్సీ కులం వాడు కాదని ఇంకొక వ్యక్తి పిలివేశాడు. ఎందుకంటే ఇతను 10 సంవత్సరాల నుంచి సంఘం నడుపుతున్నాడు, పాస్టర్గా పనిచేస్తున్నాడు. అతని పిల్లలిద్దరికీ క్రైస్తవ పేర్లు పెట్టుకున్నాడు. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక భార్య, 2 ఆడపిల్లలతో సంఘ పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి ఆ పేర్లను బట్టి, ఈ సంఘాన్ని బట్టి, ఆయన చేసే జాబ్ను బట్టి అతనికి ఇది వర్తించదు అని చెప్పి పిలివేశాడు. అయితే ఇతనికి ఎస్సీ మాదిగ హిందూ సర్టిఫికెట్ ఉంది, అలాగే ఇతర కేసులు, ఇతర స్ట్రాంగ్ ఆధారాలు, ఇతర న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలు స్ట్రాంగ్గానే వెళ్ళారు. ఆ పాస్టర్ని కూడా అడిగితే నేను సంఘాన్ని నడుపుతున్నాను, అవును నాకు చర్చ్ ఉంది అని చెప్పడం వల్ల 2025 ఏప్రిల్ 30వ తారీఖున గౌరవ న్యాయస్థానం జస్టిస్ హరినాథన్ అనేటువంటి జడ్జి గారు ఆల్రెడీ పాస్టర్ కాబట్టి క్రైస్తవ మతంలోకి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడే కులం అనేది పోతుంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ 1950 ఆర్డర్ ప్రకారం దాన్ని, ఆ పిల్ని అంటే పాస్టర్ గారు వేసినటువంటి ఆ కేసును కొట్టేశారు. అది అతను పెట్టినటువంటి అట్రాసిటీ కేసు. అట్రాసిటీ కేసు చెల్లదు అని చెప్పారు. అతని విషయంలో తీర్పది. ఆ అట్రాసిటీ, ఆయన పెట్టిన అట్రాసిటీ కేసు మాత్రమే చెల్లదు. ఆయన క్రిమినల్ కేసు పెట్టినా లేదా వేరేగా పెట్టినా అది చెల్లేది. సో దీన్ని సమాజం అంతటి మీదకి, లేదా క్రైస్తవులందరి మీదకి, ఎస్సీ సామాజిక వర్గం అందరి మీదకి చొప్పించి ఇక ఎస్సీలు ఎవరైనా సరే మతం మారితే ఇదే పరిస్థితి అన్నట్టు చూపిస్తున్నారు మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కూడా. అది తప్పు. ఇది అతని విషయంలో, అతని కేసు విషయంలో జరిగినటువంటి తీర్పు మాత్రమే. ఇలాంటి తీర్పులకు కారణం కూడా ఏంటి అంటే ఈ 1950 కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్. ప్రతిసారి ఇలా భరిస్తూ, సహిస్తూ, వాళ్ళు కొట్టినా, దాడులు చేసినా, భయభ్రాంతులకి గురి చేసినా, బూతులు తిట్టినా సరే ఎందుకు బెదరడం లేదు, ఎందుకు గుంపులు గుంపులుగా ఇంకా ఎక్కువ వస్తున్నారు అంటే ఈ 1950 కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఉండడం వల్ల. కాబట్టి వీళ్ళ కేసులు అట్రాసిటీ పరిధిలోకి వెళ్ళవు. న్యాయం దొరుకుతుందేమో అని న్యాయస్థానం వరకు కూడా వెళ్తే న్యాయస్థానానికి కూడా అడ్డు వేసేటువంటి ఈ చట్టం ఒకటి, 1950 ఆర్డర్ ఒకటి కనబడుతుంది. ప్రతిసారి ఇలా భరిస్తూ, సహిస్తూ ఇంకా వివక్షలోనే మగ్గిపోతున్నారు. ఈ చట్టం గురించి తెలియదు. మిగతా వారందరికీ అన్ని స్వేచ్ఛలు ఉంటాయి. ఈ బీసీలు మారినా, ఓసీలు మారినా ఏముండదు, ఏ ప్రభావము ఉండదు. వారికి నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు. వారి మీద దాడి కూడా ఎవరు చెయ్యరు. ఎవరి మీద దాడి జరుగుతుంది, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? దళితులని, ఎస్సీలను మాత్రమే. ఎస్సీలు మాత్రమే మత స్వేచ్ఛ లేదు, ఎస్సీలకు మాత్రమే ఇలా మతం మారడానికి లేదు, ఎస్సీలు మాత్రమే ఇలా చర్చిలో కూర్చోవడానికి లేదు, న్యాయ స్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ లేదు. అంటరాని వివక్షంలోనే ఉండాలనేటువంటి సంఖ్యలు ఈ చట్టం. క్రైస్తవులకు ఐక్యత ఉండదు. క్రైస్తవులు ఒకరికొకరు కలవరు. డినామినేషన్ల భేదంతో విడిపోతారు, సేవకుల భేదంతో విడిపోతారు, ప్రాంతాల భేదంతో విడిపోతారు, మాట్లాడితే వాక్య భేదంతో కూడా విడిపోతారు, వాక్య భేదంతో కలవరం చెందేస్తారు. రాజకీయాలు కానీ, సమాజంలో ఇలాంటి వివక్షలు కానీ పట్టించుకోరు. ప్రవీణ్ గారి విషయంలో కూడా సగం మందే కలిశారు, సగం మంది సైలెంట్గా ఉండిపోయారు, ఇంకో సగం మంది విమర్శించారు. వీటన్నిటికన్నా, అనుకున్న దానికన్నా ఈ చట్టం చాలా చాలా డేంజరస్, చాలా అన్యాయమైంది.
ఎవరు మతం మారినా ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఎస్సీలకు మాత్రం బీసీసీ అనేటువంటి కొత్త కులాన్ని, కొత్త బెదిరింపది, ఒక కొత్త గ్రూపులోకి తోసేస్తున్నారు. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, రిజర్వేషన్లు ఉండదు, వారికి ఇక వేరే చాయిస్ ఉండదు. అయితే జనాభా పెరిగితే బీసీసీ అందరూ తీసుకుంటే ఉండొచ్చు కదా అనే ఉద్దేశం మీకు వస్తుందేమో, కానీ బీసీసీ క్రైస్తవులకి ఎప్పుడూ రిజర్వేషన్లు కొత్తగా కల్పించాలని, క్రైస్తవుల మీద ప్రేమ చూపించాలని, క్రైస్తవులకి రిజర్వేషన్లు పెంచాలి అని ఎవరికి ఏ రాజకీయ శక్తులు కూడా చెయ్యలేనిది. రిజర్వేషన్ల మీద పోరాటాలు చేస్తున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. అన్యాయంగా మారిపోయిన వ్యక్తులుగా చూసేటువంటి మీకు ఎలా రిజర్వేషన్లు వర్తిస్తాయి? అలాంటి చాయిస్, అలాంటి థాట్స్లో ఉన్నారు వాళ్ళు. దానికి అన్యాయంగా విధించేటువంటిదే ఈ 1950 ఆర్డర్. కేసులకు ప్రొటెక్షన్ ఉండదు, ఎస్సీలకు హక్కులు ఉండవు, రిజర్వేషన్లు ఉండవు. బట్ అదే కులం వాడిగా, అదే ఎస్సీ వాడిగా, అదే ఊరి అవతల, అదే ఎస్సీ ఏరియాల్లోనే నివసించాలి, మురికివాడల్లోనే నివసించాలి, నిన్ను కులం వాడిగానే చూస్తారు. అదే వివక్ష నీ మీద ఇంకా ఉంటుంది. ఈ రిజర్వేషన్లు, ప్రొటెక్షన్లు ఇవన్నీ ప్రక్కన పెడితే కనీసం నీ మీద వివక్ష చూపకుండా అడ్డుపడేటువంటి చట్టాలు ఉన్నాయి, నిన్ను కాపాడే చట్టాలు ఉన్నాయి. అవి కూడా నీకు వర్తించవు. ఈ 1950 ఆర్డర్